హిందూ మత విశ్వాసాల ప్రకారం అవసరమైన వారికి దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దానం చేసిన వ్యక్తులు పుణ్య ఫలితాలను పొందుతారు. హిందూ మతంలో పౌర్ణమి, అమావాస్య తిథుల్లో దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంది. అంతేకాదు, సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించడం వలన పూర్వీకులు ప్రసన్నులవుతారు. అలాగే ఈ రోజున పుణ్యస్నానం చేసి కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేసిన వారికి కూడా పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈ సంవత్సరం మార్గశిర మాసంలో సోమవతి అమావాస్య డిసెంబర్ 30వ తేదీ సోమవారం వచ్చింది మనకి. ఏ వస్తువులను దానం చేయాలి అంటే, సోమవతి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి, అశుభ శక్తుల నుంచి రక్షించమంటూ నల్ల నువ్వులను దానం చేస్తారు. సోమవతి అమావాస్య రోజున తలస్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులను దానం చేయడం వలన పితృదోషం తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. సోమవతి అమావాస్య రోజున పూర్వీకుల పిండదానం చేసిన తర్వాత వారిని స్మరించుకోవాలి. తెలిసి తెలియక చేసిన తప్పులుంటే క్షమించమని కోరుకోవాలి. పూర్వీకుల ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి. ధోతి, పంచ, చొక్కా మొదలైన వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వలన పూర్వీకులు సంతోషిస్తారు. వారి ఆశీర్వాదాలను ఆ వ్యక్తికి అందిస్తారు. సోమవతి అమావాస్య రోజున 7 రకాల ధాన్యాలను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇందులో బియ్యం, గోధుమలు, మినుములు, నల్ల శనగలు, తెల్ల నువ్వులు, పెసళ్ళు, మొక్కజొన్న లేదా కాయధాన్యాలు మొదలైనవి. ఇందులో బియ్యం శుభప్రదంగాను, గోధుమలను జీవితానికి ఆధారంగాను పరిగణిస్తారు. వీటిని దానం చేసిన వ్యక్తి తన పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందుతాడని విశ్వాసం. అమావాస్య తిథి రోజున చేసే స్నానం, దానం ప్రాముఖ్యత. మార్గశిర మాసం అంటే సంవత్సరంలో చివరి అమావాస్య తిథి సోమవారం కావటంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. సోమవతి అమావాస్య రోజున శివుడిని, పార్వతీదేవిని పూజించడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజు శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని పూజించడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కూడా మనకు లభిస్తాయి. అంతేకాదు, సోమవతి అమావాస్య రోజున పుణ్యస్నానం చేసి పూర్వీకులకు తర్పణం, పిండ ప్రదానం చేయడం వలన పితృదోషం నుంచి విముక్తి లభిస్తుంది.